దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి దేవుని మనం స్తుతిద్దాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని యొక్క వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. మనము ప్రతి నిత్యము కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకోవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనల్ని బలపరిచేది ఆయన కృపే కనుక, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నట్లయితే ఆ కృప మనల్ని బలపరుస్తుంది. అసలు దేవుని కృపకు మనము అర్హులము కాదండి. కృప అనగా అర్హత లేని దాన్ని మనకు దేవుడు అనుగ్రహించేదే దేవుని కృప. అర్హత లేని దాన్ని మనం పొందుకోవటమే దేవుని కృప. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తండ్రి అబ్బాని మొరపెట్టడం కూడా మనము యోగ్యులము కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి జననము, మరణము, పునరుద్ధానము ద్వారా మనకు ఈ యొక్క మరి అవకాశము, అర్హత లభించిందండి. కాబట్టి ఆయన కృప మరి ఎంతో ఉత్తమమైనది. ఆయన కృపను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యెహోవా మరి నీ కృప నన్ను బలపరచుచున్నదని భక్తుడు సెలవిస్తున్నాడు. మరి ఈ రోజు దేవుని కృపకు నువ్వు సమీపంగా ఉన్నావా? దేవుని కృపకు నువ్వు పాత్రాలుగా ఉన్నావా? దేవుని కృపను పొందుకునే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఆ కృపతో నిన్ను బలపరిచి నిన్ను తన బిడ్డగా అంగీకరించి నీ కుటుంబాన్ని సంరక్షించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అనునిత్యమైన కృప కొరకు మనం ఎదురు చూసి ఆ కృపలో బలం పొందుకొని ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చాలని ఆశతో ప్రార్థనలో గడుపుతూ మనము ఈ దినాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు. నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు బలహీనమై ఉన్నావు నాయన ఈ దినం యాక్చువల్గా. అయితే తండ్రి నీ కృప మమ్మల్ని బలపరిచింది. ప్రతినిత్యము బలహీనతలలో తండ్రి, కృంగుబాటులో తండ్రి మేము నాయన సమస్యల స్థితిలో ఉన్నప్పుడు నీ వాగ్దానం ఈ రోజు నాయన మమ్మల్ని బలపరిచింది తండ్రి. మరి ఈ రోజు తండ్రి ఈ వాగ్దానం ఎంతమంది అయితే నైనా ఆలకించున్నారో తండ్రి, వీక్షించున్నారో తండ్రి, ఈ వాగ్దానం ప్రభు ప్రతి బిడ్డకునైనా అయ్యా వారిని నీ కృపతో నింపి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. వందనాలు. మీ ఆశీర్వాదాలు ఇచ్చి దినమంతా వారిని నీ కృపలో కాపాడి భద్రపరచమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.